నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మినీ గోకులం షెడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే చెదల్వాడ పెట్లూరు వారి పాలెంలో. బడి పిలుస్తుంది కార్యక్రమంపై అవగాహన సదస్సు ర్యాలీ కండ్లకుంటలో. కోటప్పకొండ ఎస్టీ కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. చిన్నపిల్లలకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ నర్సరావుపేట సౌజన్యంతో చంద్ర అండ్ ప్రమీల నల్లపాటి కళా పరిషత్ మొదటి రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు జరుగుతున్నట్లు అధ్యక్షులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో తన తల్లిదండ్రులు కీర్తిశేషులు నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు, ప్రమీలాదేవి పేరు మీద చంద్ర అండ్ ప్రమీల కళా పరిషత్ నిర్వహిస్తున్నట్లు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తెలిపారు. నాటిక పోటీలు నందమూరి బసవతారకం అండ్ నల్లపాటి వెంకటేశ్వర్లు చౌదరి కళాశాల యందు జరుగునని, అందరూ ఆహ్వానితులేనని ఒక ప్రకటనలో నల్లపాటి రాము వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నరసరావుపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకలూరుపేట రోడ్డులోని 5వ వార్డులో ఉన్న లూథరన్ హై స్కూల్ హాస్టల్ విద్యార్థులకు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబు దుప్పట్లు మరియు పుస్తకాలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు ఆడంబరాలకు పోకుండా విద్యార్థుల అవసరాలను గుర్తించి ఎమ్మెల్యే స్వయంగా ఈ సామాగ్రిని స్పాన్సర్ చేయడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్షరాస్యత, విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఓకే సార్, ఓకే సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కాబట్టి మనం అందరం కూడా మొన్న మీరందరూ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు పండగకు వచ్చారు 14వ తేదీన, అవునా కాదా? 15వ తేదీ నాది, మళ్ళీ 16 మనాల దేవత వచ్చింది ఇంకోటి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఏప్రిల్ మొత్తం కూడా వీళ్ళందరూ పుట్టినరోజులే. చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి కాబట్టి మనం అందరం కూడా లాంగ్ లివ్ సీఎం సార్, లాంగ్ లివ్ సీఎం సార్. ఏప్రిల్ 20వ తారీఖు పూర్తయినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు మార్చి నెల వేతనాలు పడని కారణంగా రాష్ట్ర మున్సిపల్ యూనియన్ పిలుపులో భాగంగా రేపు పల్నాడు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో ఒకరోజు మెరుపు సమ్మెకు వెళుతున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సిలార్ మసూద్ తెలిపారు. మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరైనది కాదని, వేతనాలు పడక మున్సిపల్ కార్మికులు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్మికులకు ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో వేతనాలు పడేవి. అదేవిధంగా పడతాయని చెప్పేసి ఈ నెల కూడా ఎదురు చూశారు. 3వ తారీఖు తర్వాత వేతనాలు పడకపోయేసరికి మున్సిపల్ కమిషనర్లని, అట్లానే రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ శాఖ అధికారులనే కలిసి మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్న మా రాష్ట్ర నాయకత్వం. అయినా కానీ అదిగో ఇదిగో కాలం వెళ్ళబెట్టుకుంటూ వచ్చారు. 15వ తారీఖు మా రాష్ట్ర నాయకత్వం సీఎండీఓ గారిని కలిసినప్పుడు 18, 19 తారీఖుల దాకా మాకు గడువు ఇవ్వండి, వేతనాలు వేస్తామని చెప్పేసి అన్నారు. మా రాష్ట్ర నాయకత్వం 19వ తారీఖు లోపు వేతనాలు వేయకపోతే సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించినా కానీ ప్రభుత్వం మొద్దు నిద్ర వేయలేదు. మున్సిపల్ కార్మికులకు ఏ నెల ఆ నెల వేతనాలు వస్తేనే అంతంత మాత్రమైన బతుకులు, చాలని జీతాలతో పిల్లల్ని చదివించుకుంటూ అద్దెళ్లలో ఉండి అద్దెలు కట్టుకుంటూ రోజువారీ సరుకులు, ఈఎంఐలు, వీటన్నిటికీ కార్మికుల మీద తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్న కారణంగా ప్రభుత్వాన్ని పలుమార్లు చెప్పినా కానీ ఆలకించిన కారణంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి యూనియన్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపులో భాగంగా ఈరోజు నర్సరావుపేట, అలానే పల్నాడు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులు విధులను బహిష్కరించి ఈరోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని నరసరావుపేట నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు మిన్నెంటాయి. ఇందులో భాగంగా కోటప్పకొండ సమీపంలోని ఎస్టీ కాలనీ నందు నరసరావుపేట ఐటీడీపీ వారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు ఉచితంగా బట్టలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెద్దలవాడ అరవిందబాబు హాజరై చిన్నపిల్లలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే దీశాలి చంద్రబాబు నాయుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. పేద కుటుంబాల్లోని చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే నిజమైన జన్మదిన వేడుక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ఎస్టీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నరసరావుపేట ఐటీడీపీ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కాలనీలోని చిన్నారులందరికీ నూతన వస్త్రాలను అందజేశారు. కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐపీడీపీ ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామాంజనేయ ధర్మసత్రం అనుభవించే హక్కు ఎవరికీ లేదని, కోట్లు విలువ కలిగిన శాంతయ్య సత్రాన్ని 24 గదులను షాపులుగా మార్చి ధనవంతుడైన కాకుమాను రాధాకృష్ణమూర్తి నిబంధనలకు భిన్నంగా అద్దెలకిచ్చి అనుభవిస్తున్నాడని ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. అద్దెలకు ఇవ్వడం, అనుభవించడం, అమ్మడం, తాకట్టు లాంటి విధానాలకి అవకాశం లేదని సత్రం కమిటీ నిబంధనలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. హడావుడి చేసిపోతున్నారండి. మాకు మేము 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 40-50 రూపాయలు అద్దెలో మాకు ఇస్తున్నారు, జాగ్రత్త ఉండమని. వీళ్ళు వచ్చి హడావుడి చేస్తున్నారు. హౌస్ ఓనర్ వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమంటున్నాడు. మాకు దానివల్ల ఇబ్బందిగా జరుగుతుంది కదా. ఊరికి రేచీలు వస్తున్నారు, ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు వీళ్ళు. మేము ఏదో 30-40 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం ఇక్కడ. మమ్మల్ని ఖాళీ చేపిస్తున్నారు వాళ్ళు. వీళ్ళ ఉనికి కోసం వీళ్ళు బయటకు వస్తున్నారు. మాకు అద్దెకే లేదండి. బతకమని ఇచ్చారు రాధాకృష్ణ గారు. మాకు ఊరికనే ఇచ్చారు. మేము బతకడానికి కాదు ఇచ్చారు మాకు. ప్రభుత్వమంతరంగా ఎండోమెంట్ వాళ్ళ కోసం 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటున్నారు. మేము 40-50 సంవత్సరాల నుంచి దీంట్లో బతుకుతున్నాం. వీళ్ళు వచ్చి ఉనికి కాపాడుకోవడానికి అద్దెలు కాదండి ఇచ్చింది, మాకు అద్దెలకు ఇవ్వలేదు. మాకు జీవో కాదండి, మమ్మల్ని బతకమని ఇచ్చారు. మేము ఫస్ట్ కానీ కనిపెట్టుకొని ఉంటున్నాం. నరసరావుపేట పట్టణం పల్నాడు రోడ్లో గవర్నమెంట్ ఆసుపత్రి వద్దనున్న శాంతయ్య సత్రాన్ని వ్యాపారస్తులు పెద్ద ఎత్తున వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం షాపులు అద్దెలకిచ్చి ఆ అద్దె వసూలు చేసుకుంటూ పబ్బం గడుపుతూ ఉన్నారు. దాని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే శాంతయ్య సత్రాన్ని నిర్మించిన ఉద్దేశం పేదలకి ఎవరికైనా ఆశ్రయం కల్పించి వారం కానీ 10 రోజులు కానీ వాళ్ళకి నీడ కల్పించే ఉద్దేశంతో శాంతయ్య సత్రం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా పట్టణంలో అనేక మంది వ్యాపారస్తులు షాపులు దగ్గర 23 షాపులు ఉన్నాయి. ఆ షాపులన్నింటినీ కమర్షియల్గా అద్దెకిచ్చుకొని దాని మీద వచ్చే ఆదాయం అనుభవిస్తూ ఉన్నారు. దీని మీద మేము గతంలో జిల్లా కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. మండల కేంద్రమైన నకరికల్లులో తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు, జనసేన పార్టీ ఆఫీసు నందు, ఆర్యవైశ్యుల సెంటర్ నందు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం 18 గంటలు కష్టపడే వ్యక్తి అంటూ ఉన్నారు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుకే సాధ్యమని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత, ఆయన జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ పుట్టినరోజు వేడుకలు నగరికల్ మండల పార్టీ ఆఫీసులో జరుపుకుంటున్నాం. నకరికల్లు మండల కేంద్రం నకరికల్లు మండల పార్టీ ఆఫీసులో ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలు, పార్టీ మండల గ్రామ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రుల కళల రాజధాని అమరావతి రూపశిల్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా చౌత్రా సెంటర్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే కనీసం గంటసేపు చెప్పినా కానీ ఆయన ప్రస్థానం మనకి ఇంకా ఉంటానే ఉంటుంది. అటువంటి అభివృద్ధి ప్రదాత, కారణ జన్ములు ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మన ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా భావించవచ్చు. నరసరావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలుగు మహిళ, వీర మహిళలు పాల్గొని వారి గళాన్ని వినిపించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళల పట్ల అత్యంత సానుకూల ధోరణితో 33% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా
పార్లమెంటులో బిల్లు తీసుకువస్తే దుష్ట కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి మహిళల స్వాభిమానాన్ని కాలరాస్తూ మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం అత్యంత హేయమైన చర్య అని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ మోడీ గారు అతి దిగ్విజయంగా విజయవంతంగా మహిళల కోసం మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరి కోసం కూడా 33% మహిళా బిల్లు రిజర్వేషన్ని ప్రవేశపెట్టారు. దాన్ని కుటిల రాజకీయంతో ఎక్కడ మోడీ గారికి నేమ్ వస్తుందో అనే ఉద్దేశంతో రాజకీయ ఎత్తుగడతోనే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది తప్పితే నీచమైన బుద్ధి కాంగ్రెస్ పార్టీది ఏదో తేటతెల్లమవుతుంది. ఇది ఇంత మంచి వ్యవహారం కాదు. దీనివల్ల ఎంతోమంది మన భారతదేశంలో మహిళలందరూ కూడా ఎంతో మనస్తాపానికి గురైనారు. వాళ్ళందరికీ కూడా ఎంతో అన్యాయం జరిగిపోయింది. ఒక స్త్రీ ఇంట్లోనే ఉండి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడమే కాకుండా చట్టసభల్లో కూడా ప్రవేశించి అతి సమర్థవంతంగా నాయకత్వాన్ని నిరూపించగలుగుతారనే నమ్మకంతో మోడీ గారు ఎంతో విజయవంతంగా మన మహిళల సాకారమైనటువంటి దశాబ్దాల కాలం నుంచి కళ అయినటువంటి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే ఈ కాంగ్రెస్ కుటిల బుద్ధితో దీన్ని వీగిపోయేట్టు కూడా చేసింది. దేశ మహిళలకి అత్యుత్తమ గౌరవంతో కూడినటువంటి ఒక టైటిల్ని 2023లోనే ఉపయోగించి నారీ శక్తి వందన్ అధినియం అనేటువంటి పేరుతో మరి మహిళలకి అత్యుత్తమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి ప్రధానమంత్రి మోడీ గారు మహిళా బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదింప చేయడం జరిగింది. ఆ బిల్లుని నోటిఫై చేసేటువంటి అంశంలో నిన్న ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఒక చారిత్రక తప్పిదం చేశారు విపక్షాలైనటువంటి కాంగ్రెస్ కానీ మిగతా పార్టీ వాళ్ళు. మహిళలకి గౌరవం ఇవ్వాల్సింది పోయి ఆ బిల్లుని రిజెక్ట్ చేయడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా మహిళా బిల్ అనేది ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఏప్రిల్ 17, 18, 19 తారీఖుల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ మోడీ గారు ప్రవేశపెట్టిన మహిళా బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం అనేది అత్యంత హేయమైన చర్య. మహిళలు అనేది ప్రతి రంగంలోనూ వారి యొక్క సత్తా చాటుకుంటున్నారు. ఎన్నో అవరోధాలను అధిగమించి అడ్డుగోడలను తొలగించుకొని ఈరోజు మహిళ ముందుకు వస్తుందంటే ఆమె మనోధైర్యంగా ఎంత ముందుకు వస్తుందో అలాంటి వ్యక్తిని ఈరోజు చిన్న చూపు చూడటం, అలాంటి వ్యక్తిని రాజకీయంగా ఎదగకుండా చేయడం అనేది ఒక దురదృష్టకరం. ప్రతిపక్షాల కుటిల రాజకీయానికి ఇది వ్యతిరేకం. గత వారం రోజుల క్రితం జరిగింది. ఏప్రిల్ 16, 17, 18 తారీఖుల్లో మనం చాలా సంతోషకరమైన అంశం పట్ల యావత్ భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తున్న పరిణామంలో మనకి ఒక్కసారే ఆశల మీద ఒక్కసారి నీరు చల్లి ఆపేసినట్లు చేయడం జరిగిందండి. దశాబ్దాల తరబడి ఉన్న మన యొక్క గొంతుకి నిశ్శబ్దాన్ని ఛేదించి మహిళా గొంతు బయట కూడా వినిపించబోతుంది. చట్టసభల్లో మన యొక్క ప్రావీణ్యతను ఇంకా సాధించబోతున్నామన్న తరుణంలో మన గొంతుకి ఒక్కసారి కామా కాకుండా ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. కానీ గతంలో చూసినట్లయితే 96లోనే హెచ్డి దేవగౌడ గారు అప్పట్లోనే దీన్ని మొట్టమొదట దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 98లో కూడా జరగడం జరిగింది. 1998 తర్వాత 2002లో 2006లో దీని మీద ప్రతిపాదనలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళా బిల్లు అనేది ఎందుకు ఇన్ని రోజులు దీన్ని వివక్షతోటి పక్కన పెడుతున్నారనేది అర్థం కావట్లేదు. తర్వాత దీన్ని నరేంద్ర మోడీ గారు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి 2023లో మహిళా శక్తి వందన్ నిధియాన్ అనే పేరుతోటి చక్కగా మనందరికీ కూడా సపోర్ట్ ఇస్తూ మన గౌరవ ప్రధానమంత్రి వర్యులైన నరేంద్ర మోదీ గారు మన మహిళలందరికీ కూడా చట్టసభల్లో ప్రాధాన్యత ఇవ్వాలి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఏ రోజైతే లోక్సభలో ఈ బిల్లు రాబోతుందో ఆ రోజు ఒక పత్రికా ప్రకటనలో కూడా ఒకటి ప్రకటించారు. ఏమని, ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, మీ ఇంట్లో బయటకు వచ్చే ఇక్కడ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీ ఇంట్లో ఉన్న మహిళల గురించి ఒక్కసారి ఆలోచించి ఆ క్షణం బయటకు వచ్చి మీ యొక్క నిర్ణయాన్ని ఇక్కడ ప్రతిపాదించండి అని చెప్పడం జరిగింది. ఆ రోజు పత్రికాముఖంగా కూడా ఇది ప్రకటించడం జరిగింది. నరసరావుపేట మండలం పెట్లూరువారిపాలెంలో నిర్మించిన 2 మినీ గోకులం షెడ్లను నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు సోమవారం ప్రారంభించారు. గ్రామంలో పశు సంపద అభివృద్ధి కోసం రైతులకు ఈ మినీ గోకులం షెడ్లు ఉపయోగపడతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుపాలనను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయం పెంచడం, ఉపాధి అవకాశాలు సృష్టించడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పెట్లూరువారిపాలెంలో 2 మినీ గోకులాలు మన ప్రీతం నాయకులు చదల్వాడ అరవింద్ బాబు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లో సందర్భంగా కాకాని మోహన్ రావు, కందిమళ్ళ శ్రీనివాసరావు గారికి ఇద్దరికి మినీ గోకులంలో శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మినీ గోకులంలో
90% సబ్సిడీతో మన ప్రభుత్వం రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా 1,80,000 రూపాయల సబ్సిడీతో పాటుగా ఒక 20,000 రూపాయలు రైతు కంట్రిబ్యూషన్తో ఈ మినీ గోకులంలో కట్టుబడి చేయటం జరిగింది. పల్నాడు జిల్లా నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. 2023లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టారని, ఆ మహిళా బిల్లును అధికారంగా ప్రకటన చేయాలని తెలిపారు. కుతంత్రంగా మోడీ ప్రభుత్వం మహిళా బిల్లును ఆమోదం చేయాలని చూశారని, ఇండియా కూటమి రాహుల్ గాంధీ తిప్పికొట్టారని అన్నారు. మహిళా లోకాన్ని తీవ్రంగా అవమానపరిచింది బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. ప్రతి రాష్ట్రంలో 50% మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని, ఆ రిజర్వేషన్ చట్టసభల్లో ఆమోదించాలని తెలిపారు. 2023 సెప్టెంబర్ నెలలో పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టిన మహిళలకు 33% బిల్లును అన్ని రాజకీయ పార్టీల సపోర్టుతో ఆమోదింప చేయటం జరిగింది. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో వారు ఆ ప్రస్తావన ఎత్తకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా 2023లో అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా దొడ్డిదావలో వాళ్ళు ఆలోచించి అమలు చేయకుండా ఉంచి ఈ రోజున ఒక మాయా బిల్లును ప్రవేశపెట్టి డీలిమిటేషన్ చేసుకోవాలని చెప్పి అనుకోవటం దురదృష్టకరం. చాలా అది వికృతమైన చర్య. కాబట్టి 2023లో చేసిన బిల్లుని తక్షణమే అమలు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేకమైన పోరాటాలకు దిగబోతుంది. కాబట్టి 2023లో అమలు చేసిన 2023లో ఆమోదించిన మహిళా బిల్లుని తక్షణమే మోడీ గారు అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు సివిల్స్ డే సందర్భంగా ఏపీబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లాని మరియు పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓబీసీల ఉసురు తగిలే 3 బిల్లులు వీగిపోయాయి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల బిల్లులు అట్టడుగు వర్గ ఓబీసీ మహిళల ఉసురు తగిలే వీగిపోయాయని ఆరోపించారు. ఇంకా వారు అనాదిగా అన్ని రంగాలలో అన్ని విధాల వెనుకబడి శ్రామిక వర్గంగా ఉత్పత్తి కులాలుగా దేశానికి సేవలందించిన ఓబీసీ కులాల దుస్థితి ఇంకనూ అధ్వానంగానే ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధిపత్య పెత్తందారి వర్గ మహిళలతో ఎన్నికలలో పోటీపడి ఓబీసీ మహిళలు పార్లమెంటులో అడుగుపెట్టడం అసాధ్యమన్నారు. సివిల్స్ డే సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారు కలిసి వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేయటం జరిగింది. తదనంతరం మరి గతంలో 3 రోజుల నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కానీ అంబేద్కర్ విగ్రహం దగ్గర కానీ నిరసన కార్యక్రమాలని చేసేటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇవాళ రెండే ప్రధానమైన అంశాలతో మరి మహిళల రిజర్వేషన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసే కార్యక్రమం, అదేవిధంగా డీలిమిటేషన్ కూడా ఆ యొక్క బిల్లుని ఆమోదించేసేటువంటి కార్యక్రమంలో అత్యవసరంగా పార్లమెంటు సమావేశాన్ని మరి ఎన్డీఏ గవర్నమెంటు ప్రవేశపెట్టడం జరిగింది. మొన్న 2 బిల్లుల వల్ల దేశంలో ఉన్నటువంటి బీసీలకు ఒదిగింది ఏమీ లేదనేది మేము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళా బిల్లు 2023లో నూతన పార్లమెంట్లో భవనంలో బిల్లుని పాస్ చేశారు. సరే, దానికి కొన్ని అమెండ్స్మెంట్ చేసుకోవటానికి బిల్లుని మేము ఎవరు కూడా వ్యతిరేకమేం కాదు. జాతీయ స్థాయిలో ఓబీసీ మహిళలకి మా సపోర్టా కావాలనేది మా దృఢమైనటువంటి ఆలోచనతో గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఆ బిల్లు మీద మరి తాస్కారం చేసుకుంటూ రావటం జరుగుతూ ఉంది. మరి ఇటీవలే నరేంద్ర మోడీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మహిళా బిల్లుకి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆమోదం కూడా తెలిపాయి. కానీ మేము అడుగుతూ ఉంది ఓబీసీలకి సపోర్టా, మా వాటా మాకు ఇవ్వాలి. మరి పబ్లిక్ సర్వీస్ సివిల్ సర్వీస్ డే సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలిసి మర్యాదపూర్వకంగా అభినందనలు తెలపడం జరిగింది. మరి అదే సందర్భంగా జిల్లా కార్యాలయంలో మరి కార్యకర్తల సమావేశం జరిగింది. మరి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మరి అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ప్రధానమైంది కుల జనగణ చేయాలని చెప్పేసి, అలాగే మరి ఇటీవల
పార్లమెంటు ఎన్డీఏ గవర్నమెంటు పార్లమెంట్లో 16, 17, 18 3 రోజుల్లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు ఆమోదింపదీసే కార్యక్రమాన్ని చేపడితే దానికి మరి ఆ యొక్క బిల్లును మరి మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే భాగంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అభినందనలు తెలుపుతూ, అలాగే ఆ బిల్లులో మా బీసీ మహిళల ఉపకోటా ఎంత అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో కూడా ధర్నాలు చేయడం కూడా జరిగింది. రాష్ట్ర పీసీసీ మహిళా అధ్యక్షురాలు షర్మిలారెడ్డిని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దాసి అని మాట్లాడటం సరైన పద్ధతి కాదని పల్నాడు జిల్లా పీసీసీ అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా ఆ మాటను కాసు మహేష్ రెడ్డి వెనక్కు తీసుకోవాలని కోరారు. మహిళా బిల్లు విషయంలో అలాగే డీలిమిటేషన్ బిల్లు విషయంలో మాట్లాడుతూ మా పీసీసీ అధ్యక్షురాలైన శ్రీమతి షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని దత్తపుత్రుడని అలాగే దత్తపుత్రుడని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అయితే దత్తపుత్రుడు అంటే అది విమర్శ మాత్రమే, అంతేగాని అది అవహేళన చేయటం కానీ అవమానం చేయటం కానీ అని తెలుగు భాషలో అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన నరసరావుపేట వాసి అలాగే గురజాల మాజీ ఎమ్మెల్యే గారైన మహేష్ రెడ్డి గారు, కాసు మహేష్ రెడ్డి గారు ఆ విషయంపై స్పందిస్తూ శ్రీమతి షర్మిలారెడ్డి గారిని దాసి అని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేసుకోమని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరమని చెప్పి ఒక అవహేళన చేస్తా అవమానం చేస్తా మాట్లాడటం జరిగింది. వారి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఈయన అవహేళన చేస్తూ మా నాయకురాలైన షర్మిలారెడ్డి గారిని విమర్శించడం జరిగింది. కాబట్టి ఆ విషయం మీద మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. మా ప్రియతమ నాయకురాలు రాజన్న ముద్దుబిడ్డ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు చేసినటువంటి విమర్శలను నిర్ద్వంద్వంగా ఖండిస్తూ ఉన్నాం. మహిళా బిల్లు అమలు చేయలేదు అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్ర బీజేపీ నాయకులు బాబు, జగన్, పవన్లందరూ కూడా మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ద్రోహం చేసిందని చెప్పేటువంటి వీరి పార్టీ నాయకులంతా కూడా ఒక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు మహిళా నాయకురాలని విమర్శించడం అంటే మహిళల పట్ల, మహిళల గౌరవం పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధిని మేము వేదిక నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిలారెడ్డి గారు నారీ శక్తి అభియాన్ బిల్లుని వెంటనే అమలుపరచాలని కోరుతూ డిమాండ్ చేస్తూ విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్కి దాన్ని ఖండిస్తూ నరసరావుపేట చెందిన గురజాల మాజీ శాసనసభ్యులైన కాసు మహేష్ రెడ్డి గారు చేసిన మాటలను కనిపెట్టాలని ఖండిస్తుంది. ఎందుకంటే వారు షర్మిలారెడ్డి గారిని టీడీపీ కట్టుబానిసని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తుందని దుర్మార్గంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కట్టు బానిసలే. షర్మిలారెడ్డి గారు మేమందరం కూడా ఎవరికి కట్టు బానిసలము? కాంగ్రెస్ పార్టీ కట్టు బానిసలము, రాహుల్ గాంధీ గారికి కట్టు బానిసలము, అలాగే ఖర్గే గారికి కట్టు బానిసలం. అంతేగాని బాబు గారికి, పవన్ గారికి కట్టు బానిసలు కావు. మేము ప్రజాస్వామ్య కట్టు బానిసలం. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన తీర్మానాలు చేస్తూ ఒక మహిళని రాష్ట్రంలో ఒక మహిళా అధ్యక్షురాలని తోలనాటి మాట్లాడాలని మేము ఖండిస్తున్నాము. వెంటనే కాదు మహేష్ రెడ్డి గారు దీన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము తెలియజేస్తున్నాం. నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రవికాంత్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదల్వాడ్ అరవింద్ బాబు పాల్గొని రవికాంత్ను శాలువాతో సత్కరించారు. ప్రధానోపాధ్యాయుడిగా నరసరావుపేట నడిబొడ్డులో, ఎందుకంటే రోడ్ నెంబర్ 2లో పిల్లలు ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు. పిల్లలు కూడా లోక జ్ఞానంతో చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ చదువు ఒక్కటే మార్పు ఒకటే కాకుండా ఒక లోక జ్ఞానం తెలియజేస్తుంది. అదేవిధంగా ఆటల్లో కానీ చదువులు అన్నింటిలో కూడా ముందుంటారు. నాకు మున్సిపల్ స్కూల్ బాయ్స్ స్కూల్ అంటే చాలా ఇష్టం. ఇలా పిల్లలు చక్కగా కోలాటం చేస్తారు. మీ అందరు చూస్తారు కదా, చాలాసార్లు స్పోర్ట్స్లో ముందున్నారు. అదేవిధంగా గర్ల్స్ స్కూల్లో కూడా మరి బాస్కెట్బాల్ కానీ అన్ని పోటీల్లో చాలా బాగా హెచ్ఎంలు ఇద్దరు కూడా చాలా చక్కగా పిల్లల్ని కూడా ఒక డిసిప్లిన్తో తయారు చేస్తూ ఉంటారు. నకరికల్లు మండలం కండ్లకుంట్ల గ్రామంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల నందు బడి పిలుస్తుంది అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. విద్యను ప్రతి ఒక్కరికి చేరవేయడం, పాఠశాలకు పిల్లలు చేర్పించడం, మధ్యలో చదువు మానేసిన విద్యార్థులను
తిరిగి బడికి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయులు బీవీఏఎల్ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలను తప్పకుండా పాఠశాలకు పంపించాలని, ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు విద్య చాలా ముఖ్యమని వివరించారు. ఈ క్రమంలో గ్రామ పెద్దలు, స్కూల్ టీచర్స్ కె విజయ, కవిత, ఉదయలక్ష్మి, ఈశ్వరి, డిబిఆర్సి ప్రతినిధిగా జి కోటిరత్నం పాల్గొన్నారు. అనంతరం నీటిని ఎలా పొదుపు చేసుకోవాలో, నీటిని ఎలా వాడాలో తెలియచేస్తూ పిల్లల చేత డ్రాయింగ్స్ వేయించారు. ఈరోజు బస్టాండ్ సెంటర్లో తిరుపతిలో జరిగే ఏఐటియుసి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు విడనాడాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, పెంచిన పని గంటల దినాన్ని తగ్గించాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 నుండి 29 వరకు జరిగే ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మినీ గోకులం షెడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే చెదల్వాడ పెట్లూరు వారి పాలెంలో. బడి పిలుస్తుంది కార్యక్రమంపై అవగాహన సదస్సు ర్యాలీ కండ్లకుంటలో. కోటప్పకొండ ఎస్టీ కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు, చిన్నపిల్లలకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.